యేసు ప్రభు ఈ లోకానికి రాకపోతే ఏమైంది? యేసు ప్రభు ఒకవేళ ఈ లోకానికి రాకపోతే ఏమైంది అంటే వెంటనే చిన్నపిల్లలు ఏమనే వాళ్ళంటే ఏముంది, క్రిస్మస్ ఉండేది కాదని. ఓకే, మరి కదా అమ్మా, రైటా బ్రదర్స్? కరెక్ట్గా చెప్పేది. క్రిస్మస్ ఉండదు యేసు ప్రభు రాకపోతే. ఇంకొంచెం యేసు ప్రభు తెలిసినటువంటి వాళ్ళు ఏమంటారంటే ఈస్టర్ కూడా ఉండదు, గుడ్ ఫ్రైడే కూడా ఉండదు అని అంటారు. కానీ కొంచెం లోతుగా ఎదిగినటువంటి బిడ్డల్ని అడిగితే యేసు ప్రభు రాకపోతే నేను లోకములో ఉండేవాడినే, పాపంలో ఉండేవాడినే అంటాడు యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డ. ఆమేన్. ఇంకొంచెం బాగా దేవునిని ఎదిగినటువంటి వ్యక్తిని అడిగితే యేసు ప్రభు రాకపోతే నాకు పరలోకం ఉండేది కాదు అంటాడు. కొంచెం లోతుగా దేవుని గురించి ఎదిగినటువంటి బిడ్డ ఏమంటాడంటే నాకు పరలోకం ఉండేది కాదు, నాకు నిత్య నరకం ఉండేది అంటాడు. ఎవరి అనుభవాన్ని బట్టి వారు చెప్తూ ఉంటారు యేసు ప్రభు రాకపోతే ఏమయ్యేది అని. దేవుని బిడ్డగా నాలాంటి వాడిని అడిగాను, యేసు ప్రభు రాకపోతే ఏమయ్యేదండి, నేను రోగిష్ఠుడిగా ఉన్నప్పుడు చచ్చిపోయేవాడినండి, యేసు ప్రభు నన్ను బ్రతికించాడు, ఈ జీవితం యేసు ప్రభు పెట్టిన భిక్ష అండి అని నాలాంటి రోగం నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు అంటారు. కాబట్టి యేసు ప్రభు రాకపోతే ఏమయ్యేది, ఎలా ఉండేది ప్రపంచం, ఎలా ఉండేది మానవ జాతి, మానవ జీవితం ఎలా ఉండేది అంటే ఒకసారి జాగ్రత్తగా వాక్యపు వెలుగులు ఆలోచిస్తే ఒళ్ళు గదులు పొడుస్తుంది పిల్లగా. నేను దేవుడు నాకు సహాయం చేసిన దాన్ని బట్టి నేను మీతో పంచుకోవాలనుకున్నాను. దేవుడు నన్ను బలపరచునుగా, పరిశుద్ధాత్మ నాతో మాట్లాడునుగా. పిల్లగా ఒక చిన్న మూల వాక్యాన్ని చూపిస్తాను. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము. ప్లీజ్ కంట్రోల్ చిల్డ్రన్ దయచేసి. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము దయచేసి 16వ వచనం. వెరీ ఫెమిలియర్ వర్స్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ సెంట్రాలిటీ ఆఫ్ ద బైబిల్ ఆర్ సెంట్రాలిటీ ఆఫ్ క్రిస్టియానిటీ, క్రైస్తవం అంతటికి మూలమైనటువంటి వాక్య భాగం అన్నమాట ఇది. బైబిల్ అంతా ఈ ఒక్క వాక్యములో వ్రాయబడి ఉందన్నమాట. యేసు ప్రభు రాకపోతే ఏమయ్యేది అంటే ఏమని, మనిషి నశించిపోయేవాడు, మనిషికి నిత్య జీవం వచ్చేది కాదు. ఇలాగా చాలా ఉన్నాయి. అయితే నేను మీతో పంచుకోవాలనుకుంటున్నటువంటి విషయం కొంచెం బ్యాక్ వెళ్ళి పంచుకోవాల్సిన విషయం, దయచేసి శ్రద్ధగా ఆలోచించాలని కోరుతున్నాను. దేవుని బిడ్డగా ఈ సృష్టి ఆరంభంలోకి వెళ్తే దేవుడు తన చేతితోటి మట్టిని తీసుకొని తన రూపంలో ఆదాము అనే వ్యక్తిని చేశాడు. ఆదాముకి పక్కటెముకలోంచి హవ్వ అనేటటువంటి స్త్రీని చేశాడు. వారిద్దరిని జతగా ఉండేటట్లు దేవుడు ఆశీర్వదించారు. వారిద్దరు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నారు, వారిద్దరు కూడా జ్ఞానం ఎదుగుతున్నారు. దేవాది దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం, విశ్వాధిపతి అయినటువంటి ఆ దేవుని యొక్క సంకల్పం ఏంటంటే ఈ భూమి అంతటిని ఈ యొక్క ఆదాము ఏలాలి, పరిపాలన చేయాలి. ఎలాగ ఏలాలి అంటే దేవుడు ఎలాగ చెప్పాడో అలాగా ఈ భూమండలం అంతటిని ఏలాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ఆమేన్. అయితే ప్రేమించులారా, ఎందుకు మనిషి భూమి ఇంత విశిష్టమైంది, ప్రశస్తమైంది అంటే దీని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి కుదరదు. ఈ విశ్వమంతటిలోకి దేవుని స్వరూపంలో రూపొందించబడినటువంటి జీవి ఈ విశ్వమంతరం, భూమిలో కాదండి, ఈ విశ్వాంతరాలన్నిటిలో దేవుని లాంటి జీవము కలిగినటువంటి వ్యక్తిని కేవలం దేవుడు భూమి మీద మాత్రమే చేశాడు. ఆ వ్యక్తికి మనస్సునిచ్చాడు.
ఆ వ్యక్తిని నడు అని దేవుడు పిలిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎ మ్యాన్? మనిషి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు అనుకో, దే డిసైడ్ ఫర్ సంథింగ్ ఎల్స్, సమ్ వర్క్, ఒక పని కోసము వాళ్ళు ఏమండి సృష్టించబడ్డారు, చేయబడ్డారు దేవుని చేత. దేవుడు దేవదూతల్ని ఎందుకు చేశాడు అంటే, ఆయన సైన్యముగా ఉండడానికి కొంతమందిని, ఆయన ఆరాధించడానికి కొంతమందిని, అలాగా అంటే దేవునికి కేవలం దేవునికి వినయము విధేయత చూపటానికి మాత్రమే, దేవుని కార్యాలు చేయటానికి మాత్రమే దేవుడు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు చేశాడు. పరలోకంలో చాలా జీవులు ఉన్నాయి. 24 పెద్దలని, 4 జీవులని, ఇలాగా డిఫరెంట్ రకరకాలైనటువంటి లివింగ్ బీయింగ్స్, అంటే రకరకాలైనటువంటి జీవులు ఉన్నారు పరలోకంలో. ఈ విశ్వంలో కూడా ఆయా ప్రాంతాల్లో రకరకాల జీవులు ఉన్నారు. అయితే ప్రియమైన దేవుడు కదా, భూమి మీద ఉన్నటువంటి మనిషి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, దేవుడు ఎలా ఉంటాడో అలాంటి స్వభావముతో, దేవుడు తనలాంటి స్వభావముతో, తనలాంటి రూపముతో, తనలాంటి మనస్సుతో, తనలాంటి ఆత్మతో దేవుడు తననే తన చేతులతో మనిషిని చేసుకున్నాడు. ఆమేన్. అంటే నిన్ను నన్ను దేవుడు తన పోలికలో, తన రూపములో, తన ఆత్మ లాగా నీ ఆత్మను, తన మనస్సు లాగా నీ మనస్సును ఆయన చేశాడు. అందుకనే ఈ విశ్వమంతటి కూడా, ఈయన పరలోకానికి కూడా ఈ యొక్క భూమి చాలా ప్రశస్తమైనది. ఈ పరలోకానికి కానీ, నరకానికి కానీ, రకరకాల ఈ విశ్వంలో ఉన్నటువంటి రకరకాల గ్రహాల్లో ఉన్న వాసులందరికంటే ఈ భూమి ఎందుకు ప్రత్యేకమైందంటే, భూమి మీద ఉన్నటువంటి మనిషి దేవుని పోలికలో, దేవుని చేత చేయబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరా, యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని పోలికలో చేయబడిన వాడివి. దట్ ఇంప్లాయిస్, దాని మీనింగ్ ఏంటి అంటే, దేవుని అందరూ అర్థం చేసుకోలేరు. ప్లీజ్ హియర్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఇప్పుడు మాట చెప్తాను. గేదె అని అర్థం చేసుకుంటుందా? లేదు అంటే పక్షిగా అర్థం చేసుకుంటుందా? నో. ఎందుకని? నా మనస్తత్వం, నా ఆలోచన ధోరణి జంతువులకు అర్థం కాదు. నా ప్రణాళికలు జంతువులకు అర్థం కావు. నా ప్రణాళికలు చేపలకు అర్థం కావు. నా జ్ఞానము ఈ భూమి మీద ఉన్నటువంటి వాటికి అర్థం కావు. కానీ నా జ్ఞానము, నా ప్రేమ, నా శక్తి, ఇవన్నీ నా కొడుకుకో, నా కూతురుకో, మా నాన్నకో, నా తాతకో, లేకపోతే నా తమ్ముడుకో, నా అన్నయ్యకో, అంటే మనుషులకు మాత్రమే నేను అర్థమవుతాను, మనుషులు మాత్రమే నాకు అర్థమవుతారు. ఎందుకంటే మేమంతా ఒక జాతికి చెందిన వాళ్ళము కనుక. గట్టిగా చెప్పండి కదా. హల్లెలూయా. ఒక స్త్రీ మరొక పురుషుని ప్రేమిస్తుంది, ఒక పురుషుడు మరొక పురుషుని ప్రేమిస్తాడు, ఒక స్త్రీ మరొక స్త్రీని, ఒక స్త్రీ మరొక పురుషుని. ఈ మానవ జాతిలో ఉన్నటువంటి వాళ్ళంతా మానవ మనస్సు, మానవ మేధస్సు, మానవ శక్తి, మానవ జ్ఞానం ఇవన్నీ ఉన్నాయి కనుక, మానవ తత్వం, మానవ స్వభావం ఉంది కనుక మనిషిని అర్థం చేసుకోగలరు. కానీ దేవునిని ఈ విశ్వమంతట్లో అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. దేవదూతలకు దేవుడు అర్థం కాదు. 4 జీవులకి పూర్తిగా దేవుడు అర్థం కాదు. దేవుడి గుండె ఏమిటో, దేవుని గుండెలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటో, దేవుడు ఉన్న ప్రేమ ఏమిటో, దేవుని ఉన్నటువంటి ఆసక్తి ఏమిటో, దేవునిలో అభిషేకం ఏమిటో, దేవుని శక్తి, నిత్యత్వ శక్తి ఏమిటో, దేవుని ప్రణాళిక ఏమిటో దేవదూతలకు అర్థం కాదు. ఈ పని చేయి అంటే yes my lord, చిత్తమయ్యా అని వెళ్ళిపోతాడు. కానీ దేవుని కుమారుడైతే, నానా ఈ పని చేయాలని అనుకోండి, నానా ఎందుకు చేయాలి, ఇది చేస్తే వచ్చే లాభం ఏమిటి అని తండ్రిని కొడుకు అడుగుతాడు. మనం కూడా ప్రార్థన చేస్తాడు, ప్రభా ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది అని మనం తిరిగి దేవుడు అడుగుతాం. కానీ దేవదూతలు దేవునిని క్వశ్చన్ చేయలేరు.
They cannot ask God, they cannot argue with God, they cannot demand with their father, with their judge, with their Lord. వారి యొక్క దేవుని, వారి యొక్క ప్రభువుతోటి వాళ్ళు ప్రశ్నించలేరు. దేవునికి వాళ్ళు సమాధానం చెప్పలేరు, దేవునికి ఆలోచన చెప్పలేరు. కానీ మనమైతే దేవునికి ఆలోచన చెప్పగలం, దేవుడైతే మనకు ఆలోచన చెప్పగలడు. మనము దేవుడితో, దేవుడు మనతో సహవాసం చేయగలం. ఎందుకంటే మనము ఆయన జాతికి చెందిన వారు, మనం ఆయన రూపంలో ఉన్నవారు, మనము ఆయన స్వభావం కలిగిన వారు, మనము ఆయన చేతి పని మాత్రమే కాదు, మనము ఆయన మనస్సు, ఆయన పని, ఆయన ఆత్మ పనిలో మనం. ఆమె దేవుడు ఈ విశ్వమంతాన్ని వెలుగు కలుగుగాక, లెట్ దేర్ బి లైట్. లైట్ వచ్చేసి భూమి అక్కడ శూన్యంగా ఉన్నప్పుడు అన్నాడు, అగాధంగా ఉన్నప్పుడు, గణాంతకాలంగా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు అక్కడ వెలుగు కలుగును కాబట్టి కలిగింది అంతే. దేవుడు అన్నాడు ఇంకో అక్కడ భూమి కలుగును కాక అంటే ఆ జలంలో నుంచి భూమి సపరేట్ అయింది. దేవుడు అన్నాడు ఆ భూమిని చూసి, ఇదిగో భూమి నీలో నుంచి మొక్కలు మొలుచులు కాక అంటే మొక్కలు వచ్చేసి. వాట్ హీ సెడ్ దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. ఏమైతే చెప్పారో అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. దట్ షాల్ బి, దట్ విల్ బి, దట్ షుడ్ బి. ఏమండి అవి ఖచ్చితంగా జరుగుతాయి. కానీ పిల్లరా గమనించండి, మనం వేరు. మనం ఎవరంటే మనము దేవుడిని అర్థం చేసుకోగలిగిన వారము, దేవుడు చెప్పింది అర్థం చేసుకొని చేయగలిగిన వారము. లేదు అంటే దేవుడికి నాకు ఇష్టం లేదని ఎదురుది చెప్పగలిగిన వారు. మనకి ఇష్టం ఉంది, దేవుడికి ఇష్టం ఉంది. ఆమేన్. దేవునికి మనసు ఉంది, మనకి మనసు ఉంది. దేవునికి చిత్తం ఉంది, మనకి చిత్తం ఉంది. ఎందుకంటే మనము దేవుని చేతి పని మాత్రమే కాదు, ఈ సృష్టి అంతా దేవుని యొక్క చేతి పని, దేవుని మాట పని. కానీ మనం ఆయన చేతి పని, ఆయన ఆత్మ పని, ఆయన మనస్సు పని. గట్టిగా చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అనగా దేవుడు ఆయన చేతి పని అయినటువంటి ఆయన బిడ్డలమైన నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. ఇఫ్ గాడ్, ఇఫ్ జీసస్, యేసు కనుక రాకపోతే దేవుడు ఎంతగా ప్రేమించాడో ఈ లోకానికి అర్థమయ్యేది కాదు. నేను వాక్యంలో పెడుతున్నాను పిల్లరా, జాగ్రత్తగా వినండి. దేవుడు ఆదాముని ఏమండి బాగా జ్ఞానంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, ఇంప్రూవ్ చేస్తున్నాడు. ఆదాముకి బాగా జ్ఞానంలో ఎదుగుదల చేసింది. ఆదాము ఎంత ఎదిగాడు అంటే, ఆదాము ఎంత ఎదిగాడంటే పిల్లరా, ఒక ఏనుగును చూసి, ఎందుకంటే చాట్లాగా ఏమండి అయ్యో ఉన్నాయి కొండము, ఇదంతా చూసి దాన్ని చూసి అన్నాడు, దీనికి పేరు నువ్వే పెట్టు అన్నాడు దేవుడు. అంటే ఆదాము ఏ జంతువుకి ఏ పేరు పెడితే ఆ పేరు వచ్చేసింది, ఆ స్వభావం వచ్చేసింది. అంటే ఆదాము ఆ జంతువును చూసి దీనికి ఈ స్వభావం ఉండాలి అంటే ఆ స్వభావం కలిగింది. అంటే ఆదాము దేవుని లాగా సృష్టి చేయగలుగుతున్నాడు అన్నమాట. గట్టిగా చెప్పండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన రోగులు బాగు చేశాడు. ఇప్పుడు ఆయన పిల్లలైన మనం కూడా రోగులు బాగు చేస్తాం. హల్లెలూయా. యేసు ప్రభు ప్రకృతిని శాసించాడు, మనం కూడా ప్రకృతిని శాసించగలం. ఎందుకంటే వీఆర్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. మనము దేవుని యొక్క రూపంలో ఉన్నవారము. దేవుడు ఏమి చేస్తాడో దాన్ని చేయగలిగిన వారు. ఆమేన్. We are very valuable share for his creation. ఆయన సృష్టికి మనం చాలా విలువైనటువంటి వ్యక్తులము. ఆయన దృష్టికి మనం చాలా విలువైనటువంటి వ్యక్తులను. ప్రియమైన దేవుని బిడ్డగా గమనించాలి ప్రియులారా. దేవుడు ఏమని ఆయన మనస్సులో ఏముందో దానిని అర్థం చేసుకునే వ్యక్తులు ఈ విశ్వంలో నీవు నేను మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఇది కొంచెం బైబిల్ అంతా బాగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆదాము బాగా జ్ఞానం ఎదిగాడు, ఆత్మీయంగా ఎదిగాడు.
ఆదాముకి పరలోక సూత్రాలన్నీ నేర్చుకుంటున్నాడు ఆదాము. ఆ పరలోక సూత్రాలన్నిటినీ దేవుడు పరలోకాన్ని ఎలా పరిపాలిస్తున్నాడో అలాగా ఆదాము భూమిని పరిపాలించాలని దేవుని యొక్క ఉద్దేశం. గట్టిగా చెప్పాలి కదా. హల్లెలూయా. హౌ గాడ్ లీడ్స్, హౌ గాడ్ ఎడ్వైస్. దేవుడు ఎలాగైతే పరలోకాన్ని నడిపిస్తున్నాడో, పరలోకాన్ని ఏమండి ఆయన పరిపాలిస్తున్నాడో, ఏలుతున్నాడో, అలాగా ఆయన బిడ్డ అయినటువంటి ఆదాము ఏలాలి, పరిపాలన చేయాలి, నడిపించాలి, ఈ భూమిని పరలోకంగా చేయాలని దేవుడు ఆమేన్ దేవుడు ఆదాముని చేశాడు. దేవుడు ఆదాముని చేశాడు. అయితే దేవుడు న్యాయవంతుడు కనుక ప్రతి విషయంలో ఆయన ఒక పరీక్ష పెడతాడు. పరీక్ష పాస్ అయిన తర్వాత పై క్లాస్కి తీసుకెళ్తాడు. ఆయన అలాగా చాలా పరీక్షలు ఆదాము పెడితే ఆదాము పరీక్షలు పాస్ అవ్వకుండా వచ్చాడు. ఇంకొక టెస్ట్ ఉంది, ఆ టెస్ట్ పెట్టాడు. ఒరే బాబు, అది ఒక చెట్టు ఉంది, దానికి మంచి చెట్లు ఇచ్చే ఫలాలు ఉన్న చెట్టు, దానికి పేరు తినమాత్రం ఆయన అన్నాడు. ఆదాము తెలుసు తింటే ఏమైందో. కానీ దేవ విరోధి అయినటువంటి అపవాది ఉన్నాడు. ఆ అపవాది అనేటటువంటి ఆయన ఎవరి అంటే పరలోకంలో దేవుడి నుంచి దేవునికి విరోధంగా లేచినటువంటి వాడు, దేవుని చేత గెంటి వేయబడిన వాడు. అతనికి ఏమని పరిపాలన చేయాలని ఆశ. ఎలాగైనా సరే దేవునికి వ్యతిరేకంగా నిలబడి దేవునికి యొక్క నామానికి దూషణ తేవాలని వాంఛ కోరిక ఉంది అతనికి. అయితే ప్రేమైన దేవుడుగా అతడు తన గర్వం వలన పరలోకం నుంచి త్రోసివేయబడ్డాడు. ఇదంతా పెద్ద చరిత్ర, ఇప్పుడు మనకు టైం దాని గురించి మాట్లాడడానికి. అయితే దేవుడు పరలోకం లాంటి లోకాన్ని ఈ యొక్క భూమి మీద సృష్టించాలనుకున్నాడు కదా ఆదాము ద్వారా. నేను ఎదుగుడి పరలోకంలో రాజుగా ఉండలేకపోయాను. నేను దేవుడికి వ్యతిరేకంగా ఏమీ చేయలేను. ఎందుకంటే ఆయన సర్వోన్నతమైన వాడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. నేను ఆయన మీదకి వెళ్ళి ఏమి చేయలేను. కాబట్టి నేను ఆయన కొడుకు మీద పడదించుకుంటాను. ఎలాగైనా కొడుకును పడేస్తా. కనీసం ఈ విశ్వంలో, ఈ భూమి మీదైనా నేను అధికారాన్ని సంపాదించాలి అని అతడు ఏమని వెళ్ళి ఏం చేశాడంటే అవ్వని పట్టుకున్నాడు. అవ్వ కాయ తిన్నది, తినమని ప్రేరేపిస్తే తిన్నది. ఆ తర్వాత ఆదాము ఇస్తే ఆదాము తన భార్యను వదులుకోలేక, తన భార్యని వదిలి ఉండలేక, ఆదాము భార్యని ప్రేమిస్తున్నాడు కనుక ఏం చేశాడంటే తెలిసి తాను తింటే మరణిస్తానని తెలిసి కూడా ఆదాము పండుని తిన్నాడు. ఇద్దరు ఏమైందంటే దేవునికి దూరం అయిపోయారు. జాగ్రత్తగా వినాలి, అసలు మెసేజ్ ప్రారంభమైంది. పిల్లరా దయచేసి జాగ్రత్తగా వినండి. ఆదాము దేవునికి దూరం అయిపోయాడు. ఆదాము దేవుని వ్యతిరేకంగా అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. ఆదాము తన భార్య మీద నెపం వేయడం ప్రారంభించాడు. కానీ ఆదాములో దేవుడు లేకుండా ఉండలేని పరిస్థితి అయితే ఉంది. మీరు కూడా గమనించండి. మారు మనసు పొందనటువంటి బిడ్డలు ఏదో తెలియని శూన్యత వాళ్ళ హృదయంలో ఉంటుంది. ఏ వస్తువులు కొన్నా, ఏమంటే వెహికల్స్ కొనుక్కున్నా, ఎంత ఆస్తి, ఎంతమంది బంధువులు ఉన్నా, అతను ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి అతనిలో ఉన్న శూన్యత అతనికి అర్థమవుతుంటుంది. ఏదో తెలియని శూన్యత అతన్ని బాధిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆదాము వెతుకుతున్నాడు. దేవుడికి దూరం అయిపోయాడు ఆదాము. ఆ యొక్క ఏదేదో వనములో నుంచి ఆదాము బయటికి వెలివేయబడ్డాడు. ఏమండి ఆదాము మళ్ళా తిరిగి ఆ యొక్క తోటలకు రాకుండా ఆ తోట చుట్టూ ఏమండి కాపలాగా అగ్ని కాపలాగా పెట్టాడు, అగ్ని జ్వాలని. సో కాబట్టి ఆదాము దేవుడికి దూరం అయిపోయాడు. ఆదాముకి ఆ యొక్క ఆదాముకి ఆ యొక్క తోట ఎక్కడుందో కూడా తెలియదు. భూమి ఆదాము యొక్క పాపం వల్ల శిక్షించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఆదాము తండ్రి అయిన దేవుని వెతుకుతున్నాడు. ఆదాముకి ఏమి తెలుసు అంటే ఏదైనా మంచి అనేది వచ్చిందంటే అది దేవుని కానుంచి. కాబట్టి ఇప్పుడు నేను చెట్టు కింద కూర్చున్నాను, చల్లగా ఉంది. చల్లగా ఉందంటే ఖచ్చితంగా దేవుడు ఉండొచ్చు. నేను వేరే దగ్గరికి లేదా ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పిండుకొని తాగుతున్నాను, బ్రతుకుతున్నాను. ఓహో అంటే దీనివల్ల నాకు మేలు కలుగుతుంది. కాబట్టి ఒకవేళ దేవుడు ఇందులో ఉండి ఉండవచ్చు అని ఆదాము దేవుడిని వెతుకుతున్నాడు. ఎక్కడున్నాడు దేవుడు, ఎక్కడున్నాడు దేవుడు?
తనలో ఉన్నటువంటి దేవునితో ఉన్న డిటాచ్మెంట్ ని, దేవునికి దూరం అయిపోయినటువంటి, ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోవడమే ఆత్మీయ మరణం. ఆ మరణంతో బాధపడుతున్న ఆదాము వెతుకుతున్నాడు. కొండలు వెతుకుతున్నాడు, పుట్టలు వెతుకుతున్నాడు, చెట్టులు వెతుకుతున్నాడు. ఎక్కడైనా సరే ఒక చిన్న ప్రేమ దొరికితే ఇదే దేవుడేమో. అమ్మ వెతుకుతుంది అంటే స్త్రీ వెతుకుతుంది, పురుషుడు వెతుకుతున్నాడు. ఏదైనా మంచి వస్తే అది ఖచ్చితంగా దేవుని ఉండే కదా. కాబట్టి ఇదిగో చెట్టు నుంచి నాకు కాయ వస్తుంది, చెట్టు నుంచి నాకు నీడ వస్తుంది. కాబట్టి ఇదిగో చెట్టు ఒకవేళ మనిషి, చెట్టు ఒకవేళ దేవుడు ఉండొచ్చు. నది నుంచి నాకు నీరు వస్తుంది, నన్ను బతికిస్తుంది నీరు. కాబట్టి నది ఒకవేళ దేవుడు ఉండొచ్చు. సముద్రం నుంచి ఎన్నో నాకు ఏమండి కావలసినటువంటి చేపలు ఇవన్నీ వస్తున్నాయి, నేను బ్రతుకుతున్నాను. కానీ మనం ఒకవేళ సముద్రుడు దేవుడు ఉండొచ్చు అని సృష్టించబడిన ప్రతి వస్తువులో దేవుడిని వెతుకుతూ 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 తిరుగుతున్నాడు. ఆదాము యొక్క కొడుకులు, ఆదాము యొక్క కూతురంతా వెతుకుతున్నారు. నా డాడ్స్ వాళ్ళు మాత్రం దేవుని కనుక్కోలేకపోతున్నారు. ఆదాము తన కొడుకులు చెప్పుకుంటూ వెళ్ళారు, రే మా నాన్నరా నన్ను చేసిన వాడు, కానీ ఇదిగో ఇలాగా ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయాను, ఓడిపోయాను, కావాలని తెలిసి తప్పు చేశాను. మీ అమ్మ మోసపోయింది కానీ నేను మాత్రం మీ అమ్మ కోసం దేవుడిని వదిలేసుకున్నాను అని వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నాడు. కొంతమంది కాదు దేవుడు ఆయన అనుభవాన్ని కొంతమందికి ఏం చేస్తాడు, దేవుడు చాలా రౌద్రుడా అని చెప్పినప్పుడు ఆదాము సంతానం కొంతమంది రౌద్రంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇదిగో ఇలా ఉంటే దేవుడేమో అనుకున్నారు. ఆదాము కొన్నిసార్లు వాళ్ళ నాన్న ప్రేమను జ్ఞాపకం చేసుకుని, రే ఎంతో ప్రేమ కలిగినంటే ఇదిగో సృష్టిలో ఎక్కడైతే చల్లదనమో, ఎక్కడైతే ప్రేమ ఉందో ఆ ప్రాంతంలో దేవుడు ఉన్నాడేమో అని వెతకడం ప్రారంభించాడు. మేలు చేసేవాడు దేవుడు అంటే మేలు చేసేవాడు అన్నింటిలో చూస్తున్నాడు. కోపపడేవాడు దేవుడు అని చెప్పాడు కొన్నిసార్లు. ఆ కోపం ఎక్కడెక్కడైతే కోపం రౌద్రముందో అక్కడ దేవుడు ఉన్నాడేమని వెతుకుతున్నాడు మనిషి. కానీ దేవుడు మనిషికి కనబడలేదు. దేవుడికి మనిషికి మధ్య చాలా ఎడమైపోయింది. పరలోకానికి భూలోకానికి చాలా ఎడమైపోయింది. తండ్రికి కొడుకుకి చాలా ఎడమైపోయింది. అక్కడికి వెళ్ళడానికి మార్గం మనిషికి దొరకటం లేదు. మనిషి తప్పించి చూసి తిరిగి దేవుడిని కనుక్కోవడంలో అలసిపోయి ఇదిగో ఈ అడివే దేవుడు అని ఫిక్స్ అయ్యి, ఇదిగో ఈ పశువే దేవత అని ఫిక్స్ అయ్యి, ఇదిగో ఈ యొక్క కొండే దేవత అని ఫిక్స్ అయ్యి తనకు తానే దేవుళ్ళని దేవతలను ఊహించుకొని పూజ చేసుకుంటూ తనలో ఉన్న తండ్రితో విడిపోయినటువంటి ఆ యొక్క విడిపోయిన బంధం వల్ల కలిగిన శూన్యతని ఎలాగైనా కవర్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి నాకు బాగా తెలిసిన ఒక ఆయన చాలా ప్రేమించాడు ఆయన భార్యని. ఆయన భార్యని ఎంత ప్రేమించాడు అంత ప్రేమించాడు, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. ఆ తర్వాత కొంతకాలానికి భార్య మరణించింది. ఆయన ఆ ప్రేమ, ఆ భార్యతో తనకున్న ప్రేమని ఎలాగైనా సరే పొందాలని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆయనకి ఆ శూన్యత పోవట్లేదని ఆయన కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఒక రోజు నా దగ్గరికి వచ్చాడు, అయ్యా నా భార్యని ఎంతో ప్రేమించా, నా భార్య లేని లోటులు తీర్చుకోవడానికి అదిగో పలానా వ్యక్తుల దగ్గరికి వెళ్ళాను, కానీ నాకు శూన్యత పోలేదు. మందు తాగాను అయినా నా భార్య లేని లోటుని తీర్చలేకపోతున్న మందు. అయ్యా ఇది గుర్ర పందాలకి వెళ్ళానయ్యా, అయినా నా భార్య లేని లోటుని అదిగో ఆ గుర్ర పందాలు తీర్చలేకపోతున్నా. పేకానికి వెళ్ళానయ్యా, అయినా నా భార్య లేని లోటు నాలో నుంచి వెళ్ళిపోలేదు. పాస్టర్ గారు మీరు నాకేమైనా సహాయం చేయగలరా అని ఏడుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అలాగే దేవుడు లేనటువంటి ఆ యొక్క శూన్యత నుంచి ఆదాము బయటికి రాలేక ఆ శూన్యత నింపుకోవడానికి రకరకాలైనటువంటి వాటిని సేవిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. కాబట్టి అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క శూన్యత తొలగిపోవట్ల. ఆమేన్. అది మనిషి యొక్క పరిస్థితి. దేవుడు చూశాడు. ఇంకా మనిషి
దేవుని కనుక్కోలేడు అని దేవుడికి తెలుసు. సో దేవుడు ఏమన్నాడంటే ఇది మనిషి వల్ల అయ్యే పని కాదు, నిత్య జీవమైన నన్ను మనిషి కనుక్కోలేడు, పరలోకానికి ఆధారమైన నన్ను భూలోకములో మట్టి వాడిన మనిషి కనుక్కోలేడు. సో నేను నా కుమారుని తిరిగి చేర్చుకోవాలి, నన్ను నేను నా కుమారునికి పరిచయం చేసుకోవాలి, నన్ను నేను నా కుమారునికి ఇచ్చుకోవాలి, నా కుమారుని మళ్ళా తిరిగి పొందుకోవాలి అనుకొని దేవాది దేవుడే పరలోకంలో ఒకనొక దినాన తనను తనలోని తాను వేరైపోయాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ముందు పరలోక పరిస్థితి ఏంటి అంటే దేవుడు ఏదంటే పరలోకం జరిగిపోతుంది. కానీ ఆదాము విషయంలో కూడా దేవుడు ఏం చెప్పాడో అది ఆదాము భూమి మీద చేస్తున్న చాలా బాగుంది భూమి. ఒకనొక దినాన ఆదాము అపవాది చేతిలో ఓడిపోయాడు, అవ్వ అపవాది చేతిలో మోసగించబడింది, ఆదాము అపవాది చేతిలో ఓడిపోయాడు, అపవాదికి లొంగిపోయాడు. పరలోకం అంతా విస్తుపోయింది. దేవా, నీ రూపంలో చేసిన నీ కొడుకు, నీ సింహాసనం మీద కూర్చుండగలిగినటువంటి ఆ స్థాయిలో ఉన్న నీ కొడుకు అయ్యో పడిపోయాడండి, ఏం జరుగుతుంది, దేవుడు ఓడిపోయాడు, అసలు దేవుడు ఓటమైంది అని పరలోకం అంతా విస్తుపోయింది. ఆదాము ఓడిపోయినప్పుడు పరలోకం విస్తుపోయింది. వాళ్ళకి ఏం అర్థం కావట్లే, ఏంటి ఆదాము పడిపోవటం ఏంటి? దేవాది దేవుడు మౌనంగా ఉన్నాడు కొన్ని సంవత్సరాలు. ఈ లోపల ఇక్కడ సైతాన్ ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు ప్రజలని భ్రష్టమైనటువంటి రీతిలోకి తీసుకెళ్ళిపోయాడు. హత్యలు చేయటంలోకి ఆదాము హత్య చేయటం తెలియదు, కానీ ఆదాము కొడుకులకి హత్య చేయటం నేర్పించాడు. వ్యభిచారం అంటే ఆదాముకు తెలియదు, కానీ అపవాది ఆదాము యొక్క కొడుకుల్ని వ్యభిచార కోపంలోకి లాగేశాడు. మత్తు అంటే ఆదాముకు తెలియదు, కానీ ఆ యొక్క ఆదాము యొక్క కొడుకుల్ని మత్తులోకి లాగేశాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గమనించండి, ఇలాగా మనిషి తను దేవుడికి ఎడమైపోయినటువంటి మనిషి, కేవలం ఆత్మీయంగా మాత్రమే దేవుడికి దూరమైపోయిన మనిషి మెల్లిగా మానసికంగా పాడైపోయాడు, అనేకమైన పాపాలకి బానిసగా మారిపోతున్నాడు. అంత మాత్రం కాదు, శరీరాన్ని సైతం భయంకరంగా నాశనం చేసుకుంటున్నాడు. ఈవెన్ ఆల్సో తన కొడుకు తన కూతుర్ని దయ్యాలకు సైతం బలి అర్పించేటటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఆదాముకి దేవునికి తను అర్పించుకోవడం, దేవుని మాట వినడం తప్ప బలు గురించి తెలియదు. కానీ ఆదాము యొక్క సంతానం సృష్టించబడినటువంటి వాటిలో అనేకమైన జంతు జాలాన్ని, వృక్ష జాలాన్ని నరికివేయటం, చంపివేయటం, దేవుని నోటి మాట చేత సృష్టించబడిన సృష్టి అంతటిని ధ్వంసం చేయటం, చేసి ఆనందిస్తూ ఏమంటే వికృతమైన చేష్టలు చేస్తూ, ఈవెన్ పురుషుడితోటి స్త్రీతో సైతం కామ విలాపాలకి పూర్తిగా బానిసలు చేస్తూ, మద్యానికి మత్తులైనట్టు చేస్తూ, దేవుడు చేసినటువంటి మనిషిని పూర్తిగా ఆత్మీయంగా మాత్రమే కాదు, మానసికంగా, శారీరకంగా, బంధుత్వ పరంగా, ఏమంటే సామాజికంగా అన్నింటిలో మనిషిని పూర్తిగా నశింపులోకి తీసుకెళ్లాడు. ఆదాముకి సమృద్ధి తెలుసు, ఆదాముకి పేదరికం తెలియదు. ఆదాముకి కేవలం వృక్షాలు, సమృద్ధి అనే తెలుసు. సృష్టి మీద ఆధారపడి బ్రతకడం, సృష్టిని సంరక్షించడమే ఆదాముకు తెలుసు. కానీ ఆదాము యొక్క కొడుకులకి సృష్టిని దోచుకోవటం, సృష్టిని నాశనం చేయటం, సృష్టిని పూర్తిగా ఇంబ్యాలెన్స్ చేసి నశింపజేయటం మనిషికి అలవాటు చేశాడు అపవాది. దేవుని మీద కోపంతో మనిషిని సమూలంగా ధ్వంసం చేస్తున్నాడు. మనిషిలో దేవుని యొక్క రూపం, దేవుని క్వాలిటీ, దేవుని మంచితనం రాను తరము తర్వాత తరముకి రాను మంచితనం పూర్తిగా అడగట్టిపోతుంది. భయంకరమైన దుష్టత్వంలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు. అంటే అపవాది ఎలాంటి వాడో పూర్తిగా మనిషి అలాగా మారిపోతున్నాడు. దేవాది దేవుడు
టైం. ఓకే, వాడు ఎంతవరకు మనిషిని నా కుమారుని నాశనం చేయగలడో నేను చూస్తాను. నేను చూసి ఒకానొక జ్ఞాన ఆయన తనలో నుండి తాను బయటకు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బయటకు వచ్చి ఆయన సరాసరి భూమి మీదకి రావడానికి రెడీ అయి, సర్వ సైన్యమా, పరలోక సైన్యమా, నేను ఇప్పుడు వెళుతున్నాను భూమి మీదకి. పరలోకాలను పెట్టి మీరు భూమి మీద కట్టబెట్టి మీరు తలుచుకుంటే మామూలుగా వెళ్ళి మనం రావచ్చు కదా. లేదు లేదు, నేను అక్కడ 33,000 సంవత్సరాలు అక్కడే మనిషిలాగా బ్రతకడానికి వెళ్తున్నాను. మనిషిలాగా బ్రతకడానికి వెళ్తున్నాను. ఇదిగో సృష్టికర్తగా సృష్టి ధర్మాన్ని రద్దు చేసే సర్వాధికారము సార్వభౌమత్వము నాకుంది కనుక నేను ఇదిగో ఒక కన్యక గర్భాన నేను ఉద్భవించబోతున్నాను. గట్టిగా చెప్పండి. ఎందుకంటే ఆదాము పాపం చేశాడు. పాపి అయిన మనిషికి పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి లోనికి పాపము రక్తంలోకి వచ్చేసింది. ఆ రక్తంలో ఉన్నటువంటి పాపము పుట్టిన ప్రతి వ్యక్తిలోకి వచ్చేస్తుంది. కాబట్టి నేను మనిషి ద్వారా జన్మిస్తే నాలో కూడా జన్మ పాపం ఉంటుంది. కాబట్టి జన్మ పాపము లేకుండా నేను పుట్టాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకని దేవాది దేవుడు జన్మ పాపము లేని వానిగా కన్యక గర్భాన ఉద్భవించిన దేవుడు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కన్యక గర్భంలోకి వచ్చాడు. మరియా అనే వ్యక్తిని ఎంచుకొని ఆమె గర్భంలోకి వచ్చి ఒక సాధారణమైన వ్యక్తిలాగే ఆయన గర్భంలో ఎదిగాడు. ఒక సాధారణమైన వ్యక్తిలాగానే గర్భంలోంచి బయటకు వచ్చాడు. అయితే యేసు జన్మలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన స్త్రీ పురుష సాంగత్యం వలన జన్మించలేదు. సాక్షాత్తు దేవుని ఆత్మ వలన అతడు జన్మించాడు. గట్టిగా చెప్పగలగా, హల్లెలూయా. అందువలన ఆయన దేవుడు, ఆయన మనిషికి పుట్టాడు కనుక ఆయన నరుడు. ఆయన దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు, దేవుని సాక్షాత్తు దేవుని ఆత్మ కనుక ఆయన దేవుడు. అందుకే ఈ విశ్వమంతటిలో ఒకే ఒక వ్యక్తి దేవ నరుడు, ఆయనే నజరేయుడగు యేసు. యేసు యేసు యేసు. ఆమేన్. లోకమంతా పాపముతో నిండి ఉండగా లోకమంతా పాపముతో నిండి ఉండగా ప్రేమించి పరలోకం
ఉంది. ఆయన 9 నెలలు 9 మాసాలు ఆమె గర్భంలో ఉండి ఆయన ఆత్మ ఆయన శరీరాన్ని ధరించి బయటికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు యేసు ఎప్పుడైతే ఆమెలో నుండి బయటికి వచ్చాడో అప్పుడు పరలోక సైన్య సమూహం అంతా మహాతేజస్సుతో ఆకాశంలో నిలబడి ఉంది. గట్టిగా చెప్పాలి కదా, హల్లెలూయా. ఆ సర్వ సైన్యం అంటుంది, ఏమంటుందంటే సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక 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 అని వాళ్ళందరూ పైన పాటలు పాడుతా ఉన్నారు. క్యారల్స్ అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. అంతా పాటలు పాడుతా ఉన్నారు పరలోకమంతా. అప్పుడే ఆ దూతల్లోంచి ఒక దూత మహాదూత దిగి వచ్చి ఆ యొక్క పల్లెకి, ఆ బెత్లెహేము పట్టణానికి, ఆ పల్లెకి బయట చలి కాచుకున్న గొర్రెల వాళ్ళ దగ్గర వచ్చి చెప్తాను, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు మీ కొరకు మీ కొరకు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన యేసు. ఆమేన్. దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు పుట్టుకకి వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభు వచ్చాడంటే ఒట్టి పని ఆయనకి రాలే, ఏదో పని మాట్లాడకుండా రాలా, ఏదో ఒక రాజుగారు వచ్చినట్టు ఒక సరదాగా రాలా. ఆయన ఒక కాలాన్ని బట్టి వచ్చాడు. యేసు రావడానికి కారణం ఎవరంటే నీవు నేను, నీవు నేను. ఐఎమ్ టాకింగ్ ఏ వెరీ సీరియస్ మ్యాటర్. ఈ రాత్రికాల సమయంలో నేను చాలా తీవ్రమైన విషయాల గురించి మాట్లాడుతున్నాను. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఇది పరలోకం నుండి వచ్చిన వర్తమానం. ఇది దేవునికి సంబంధించిన మాట. నిన్ను నన్ను చేసిన విశ్వాధిపతి యొక్క సార్వభౌమాధికారాన్ని గురించినటువంటి మాట. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి. ఎందుకంటే మనము ఆయన చేతి పనివి, మనము ఆయన బిడ్డలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆయన అధికారాన్ని పొందడానికి, ఆయన ప్రేమను పొందడానికి, ఆయన స్వభావాన్ని పొందడానికి, ఆయన లాగా పరలోకంలో ఆయన ఎలాగా ఉన్నాడో అలాగా ఈ లోకంలో ఉండటానికి ఆయన చేత జన్మింపజేయబడిన ఆయన సృష్టిమే. కాబట్టి నీ తండ్రి పరమ తండ్రి గురించి చెబుతున్న ఈ మాటలు జాగ్రత్తగా వినవా? ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైన సహోదరుడా, జాగ్రత్తగా వినవా? ఆయన వచ్చాడు. వచ్చి ఆదాము వెతుకుతున్నాడే దేవుణ్ణి. ఆ దేవుడు ఎలా ఉంటాడో ఆదాముకు చూపించడానికి ఆయన వచ్చాడు. ఆయన 30 సంవత్సరాలు మనలాగే బ్రతికాడు. అసలు మనం ఏంటి అని చాలా దగ్గరగా క్లోజ్గా మనం ఎంత నాశనం అయ్యామో, దేవుడు చేసినప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు ఏ స్టేజ్ లో నాశనం అయినామో జాగ్రత్తగా మనసును గమనించాడు. గమనించి 3.5 సంవత్సరాలు దేవుడు ఎలా ఉంటాడో జీవించి బ్రతికి చూపించి నేర్పించాడు. గట్టిగా చెప్పండి కూడా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేమ ఉన్నాడు కనుక యేసు దేవుని ప్రేమని ఈ లోకంలో ఉన్న ప్రజలకు పంచాడు. కుష్ఠ వ్యాధిగ్రస్తులను ఆ రోజుల్లో ద్వేషించేవాడు పాపులని, కానీ యేసు వెళ్ళి వాళ్ళని పట్టుకున్నాడు. గట్టిగా చెప్పండి కదా. పక్షవాయువు రోగం కలిగినటువంటి వ్యక్తులను, పాపాత్మలను దూరం ఉంచేవాడు. యేసు వెళ్ళి వారిని ముట్టాడు, వారితో మాట్లాడాడు, వారిని బాగు చేసి నిలబెట్టాడు. ప్రపంచానికి నడిగొట్టేటువంటి ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఆయన దేవుడు ఎలా ఉంటాడో ఆ యెరూషలేము ప్రాంతం అంతా, యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతం అంతా ఆయన సంచరించి ప్రజలకి చూపించడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. దయ్యాల చేత బాధించబడుతున్న వ్యక్తులను యేసు ప్రేమించి విడిపిస్తున్నాడు. అపవాది యొక్క సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తులను యేసు ప్రేమించి దేవుని ప్రేమను చూపి విడిపిస్తున్నాడు. రోగులను యేసు ప్రేమించి స్వస్థపరుస్తున్నాడు. ఓహో, దేవుడు అంటే రోగులను స్వస్థపరిచేవాడు. గట్టిగా చెప్పండి కదా, హల్లెలూయా. దేవుడు అంటే బంధకాలను వ్యక్తులను విడిపించేవాడు. దేవుడు అంటే ఏమంటే పాపమును క్షమించి, పాపం నుంచి విడిపించి, పాపం యొక్క ఫలితమైన శాపం నుంచి విడిపించి
వారిని స్వతంత్రంగా చేసేవాడు. ఓహో, ప్రజలకి అర్థమవుతుంది యేసు దేవుని గురించి తెలుపుతున్నాడు. యేసు దేవుడు ఎలా ఉంటాడో చూపిస్తున్నాడు. యేసు దేవుని ప్రేమని, దేవుని యొక్క విశ్వాసతని, దేవుని యొక్క ఆధారపడిన తత్వాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క స్వభావ సౌందర్యాన్ని, దేవుని యొక్క హృదయ సౌందర్యం అంతటిని ప్రజలకు చూపించడం ప్రారంభించాడు. ప్రజలు మొట్టమొదట యేసుని ప్రవక్తగా గమనించారు. మెల్లిమెల్లిగా దేవుని చేత పంపబడిన వారు అనుకున్నారు. మెల్లిమెల్లిగా 3 సంవత్సరాల చివరి దశకు వచ్చేసరికి ప్రజలలో చాలా మందికి అర్థమైంది, ఈయన దేవుని పోలికలో దేవుని నుండి పంపబడిన ఏకైక దేవనరుడని వాళ్ళకి అర్థమవడం ప్రారంభమైంది. గట్టిగా చెప్పండి కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలా ఉంటాడో మనిషికి పరిచయం చేశాడు. దేవుడు ఎలా ఉంటాడో, ఎలా ప్రేమిస్తున్నాడు మనిషి పట్ల దేవుని హృదయం, దేవుని గుండె ప్రత్యక్షంగా చూపించాడు యేసు ప్రభువు. ఆమేన్. ఆ తర్వాత ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు మనుషుల్ని చూడటానికి తనంత తాను శిలువపైకి ఎక్కాడు. ఎక్కి తానెవరో మనుషులకి, ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ తానెవరో, తండ్రి దేవుడు ఎవరో ఎలా ప్రేమిస్తాడో, తండ్రి అంటే కొడుకుని క్షమించేవాడు. గట్టిగా చెప్పగలుగుతామా? హల్లెలూయా. ఆయన శిలువ మీద పలుకుతున్నాడు. అందరూ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే, లార్డ్ హెవెన్లీ ఫాదర్, వీళ్ళేమి చేస్తున్నారో నాకు తెలియదు, నేను నీవని, నీలో నుండి వచ్చిన వాడిని, నీ జీవాన్ని, నీ స్వభావాన్ని వీళ్ళకి తెలియదు, నీ ప్రేమని వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదయా. వాళ్ళు ఎప్పుడో ఓడిపోయిన, పడిపోయిన ఆదాము యొక్క కొడుకులు, కూతురు, వాళ్ళకి నీ జీవము తెలియదు. లార్డ్ ఫర్గివ్ దెం, దేవా వారిని క్షమించు, వారిని క్షమించు అని శిలువ మీద అంగలారుస్తూ ఉంది. దేవుని గుండెలో నుంచి ఎగసిపడుతున్న స్వరం, ఆ స్వరం నీతో మాట్లాడుతుంది. బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు దేవుడు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఈ రాత్రి ఆయన ఎవరో నీకు అర్థమయ్యేటట్టు తనను తాను నీతో మాట్లాడుకుంటున్నాడు. పిల్లగా జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి కాల సమయంలో tonight I am preaching about gospel. ఈ రాత్రి కాల సమయంలో నేను సువార్త, యేసుని గురించిన మంచి వార్తని మీతో పంచుకుంటున్నాను. పిల్లగా మరొక 10 నిమిషాలు మహా ఉంటే ఉంటదేమో, జాగ్రత్తగా వినండి. మనము చూసిన డాన్సెస్ కంటే, మనము విన్నటువంటి పాటల కంటే ఇది చాలా విలువైంది. నేను యేసు ప్రభు నమ్ముకోమని చెప్పట్లేదు ప్రియమైన బిడ్డలారా, యేసు ఎందుకు వచ్చాడో అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, యేసు ప్రభు తన ప్రేమంతా చూపించాడు మనిషికి, తన క్షమాపణ అంతా చూపించాడు. అప్పుడు అర్థమైంది మనిషికి. మనుషులు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఏమని అర్థం చేసుకోవడం ప్రారంభించారంటే, ఆయన దేవుడు, ఆయన దగ్గర నాకు క్షమాపణ ఉంది. గట్టిగా చెప్పగలుగుతాం. ఆయన దేవుడు, ఆయన గుండె మారలేదు. ఆదాము పట్ల దేవునికి ఉన్న ప్రేమ, ఇదిగో ఆయన జాతి అయిన మా పట్ల ఆయన ప్రేమ మారలేదు. దేవుడు లోకమును నందు నిన్ను ఎంతో ప్రేమించదు. ఆమేన్. నా ప్రియమైన సహోదరి, నిన్నెవరు ప్రేమించేవాళ్ళు లేరనుకుంటున్నావా? తమ్ముడా, నిన్నెవరు ప్రేమించేవాళ్ళు లేరనుకుంటున్నావా? అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. మనతో బాధపడుతున్నావా? దేవుడు నీకు తోడుగా ఉంటాడు అంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చింది విడిపోయినటువంటి దేవునికి కొడుకుకి మధ్యలో బంధాన్ని తిరిగి కలపడానికి. అందుకే ఆయనకు దేవుడుత ఏమని చెప్పాడంటే, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడే తోడై, దేవుడే కుమారునిగా వచ్చెనులే, భూమిపై సమాధానం తెచ్చెనులే. ఆమేన్, హల్లెలూయా. మరొకసారి నా హృదయ లోతులోంచి ఈ మాట చెప్తున్నా, నీకు ఇప్పుడు ఎవ్వరూ లేరనుకున్నాను, కానీ అన్నీ అయిన వాడు దేవుడు. ఆమేన్. ఆ దేవుడే నీతో అన్నీ అయి ఉండటానికి
ఆయన యేసు అనేటటువంటి నామాన్ని ధరించి, యేసు రూపాన్ని ధరించి నేను అర్థం చేసుకుంటూ నీతో ఉండటానికి ఆయన దిగి వచ్చాడు. ఇదే క్రిస్మస్ సందేశం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించాలని మరొకసారి హృదయమంతటితో నేను మీతో మాట్లాడుతున్నాను. గమనించాలి ప్రియమైన దేవుడు చేయవలసిన శ్రేష్టమైన పని, దేవుడు మాత్రమే చేయగలిగిన పని, మనిషి ఎవ్వరూ చేయలేని పని. మనిషి పాపం చేయగలడు, కానీ పాపం నుంచి బయటకు రాలేదు. మనిషి పాపం చేయగలడు, కానీ పాపం వల్ల వచ్చే శిక్షని, పాపం వల్ల వచ్చేటువంటి శ్రమని, శాపాల నుంచి బయటకు రాలేడు. మనిషి పాపం విషయంలో ఓడిపోయినటువంటి వాడు, దాసులైన వాడు, కానీ మనిషి తనంతా తాను దాసు నుంచి బయటకు రాలేడు. ఈ విశ్వంలో ఎవరు మనిషికి సహాయం చేయలేదు, కానీ దేవుడే దిగి వచ్చి మనుషులమైన నీకు నాకు సహాయం చేయడానికి, నీకు నాకు నిజమైన ఆధారం ఉండడానికి దేవాది దేవుడు దిగి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తోడుగా ఉండటానికి, నీ పాపం నుంచి విడిపించడానికి దేవుడు ఎవరో, దేవుని ప్రేమేంటో నీకు అర్థమయ్యేటట్టు చేయడానికి, నీవు అనుభవించడానికి ఆయన వచ్చాడు. ఆయన యొక్క చివరి 3 నిమిషాలు, చివరి 5 నిమిషాలు జాగ్రత్త. ఆయన ఎందుకు వచ్చాడంటే, జాగ్రత్తగా ఈ మాట ప్లీజ్ ఇంకా చెప్పండి, ఎందుకు చేతులు జోడించి చెప్తా, సేవకుడు కదా మాట వినండి విశ్వాసులారా. ఆయన ఎందుకు వచ్చాడంటే, ఏదో నీ పాపాలు క్షమించడానికి మాత్రమే కాదు, నీకు ఏదో పాపం చేయకుండా ఉండే శక్తిని ఇచ్చి బతికింపజేయటం వరకు అది ఎవరు చేయలేరు, కానీ దేవుడు మాత్రం చేయగలరు. పాపం చేయకుండా శక్తిని, దాన్ని కూడా ఇచ్చి నేను పరిశుద్ధంగా జీవింపజేయటం వరకే మాత్రమే కాదు ఆయన వచ్చింది. ఆయన ఎందుకు వచ్చాడంటే, ఆదాము ఏ స్థితిలో నుంచి పడిపోయాడో, ఆమేన్, దేవుడు ఏమి చెప్పాడో దాన్ని అర్థం చేసుకొని దేవుడు చెప్పిన ప్రతిదీ అమలు చేయగలిగినటువంటి ఆ సామర్థ్యత, ఏ సామర్థ్యత స్థాయి నుంచి పడిపోయాడో ఆ సామర్థ్యత స్థాయిలోనికి నిన్ను నన్ను పైకి లేవనెత్తడానికి ఆయన కుమారుడిగా దిగి వచ్చాడు. ఆయన అనుకున్నది ఆయన చేస్తాడు. అలాగే ఆయన నీకు చెప్పింది నువ్వు చేసేటట్లుగా ఆయన యొక్క స్వభావ సారూప్యంలోకి నిన్ను తీసుకుని రావడానికి ఆయన ఏకైక కుమారుడై, ఏకైక మార్గమై, ఏకైక పనిని ఆయన మాత్రమే చేయగలిగిన పని ఆయన చేయడానికి దిగి వచ్చాడు. ఇది నిజంగా ఎంత సంతోషకరమైన సంబరమో, ఎంత ఆనందకరమైన సంబరమో. ఆయన రాకపోతే నాకు పాప క్షమాపణ లేదు, ఆయన రాకపోతే నాకు శాప విమోచన లేదు, ఆయన రాకపోతే నేను ఏ స్థాయిలో పడిపోయానో ఆ స్థాయిలోకి నేను వెళ్ళలేను. ఆయన రాకపోతే ఈ భూమిని నేను మరలా తిరిగి ఆదాము కోల్పోయిన ఆ స్థితిలోకి వెళ్ళి ఈ భూమిని పరిపాలించలేను. గట్టిగా చెప్పగలరా? మనమందరము యేసు ప్రభు నమ్ముకున్న మనమందరము ఆయన లాగా మారిపోతాం. మనమందరము మధ్యాకాశానికి ఎత్తబడతాం. ఆ తర్వాత దేవుడు ఈ భూమి అంతటి మళ్ళా కొత్తగా మార్చబోతున్నాడు. గట్టిగా చెప్పగలరా? ఈ చెప్పించబడ్డ భూమికి మళ్ళా నూతన శక్తినిచ్చి, నూతన సౌందర్యం మొత్తం ఎలా ఉందో భూమి అలాగే చేసి ఆ తర్వాత మళ్ళా నన్ను ఈ భూమికి తీసుకొచ్చి ఏం చేస్తారు కదా, ఫస్ట్ షిఫ్ట్ చేసి దీన్ని మొత్తాన్ని రిపేర్ చేసి మళ్ళా నూతనమైన భూమిగా నూతన ఆకాశం దీన్ని చేసినాక అక్కడి నుంచి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి హలో యాడమ్ రూల్ అకార్డింగ్ టు మై రూల్. హల్లెలూయా. పరిపాలించు, నా పరిపాలన ఎలా ఉంటుందో అలాగా పరిపాలించు. నేను ఎలా పరలోకంలో పరిపాలిస్తున్నాను అలాగా పరలోకంలో నేను చేస్తున్నట్టు నీవు ఈ లోకంలో చేయి. నా అధికారాన్ని వాడు. కానీ దేవాది దేవుడు నీవు నన్ను ఆజ్ఞాపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Yes, this is the real meaning on behind Christ's
యేసు ప్రభు జన్మ వెనక ఉన్నటువంటి అసలైనటువంటి కారణం. నువ్వు కుక్కవో పందివో ఎద్దువో దున్నవో కాదు. నువ్వు ఏదో కేవలం పనికి మందని అనుకోవద్దు. నీవు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు. నీవు దేవుని వలె మారబోతున్న వ్యక్తివే. అందుకే దయ్యాలు ఏమండి, మన శరీరంలో మన దయ్యాలు చూడలేం, కానీ మనం దేవుని పిల్లలు ఇంకా ఎందుకంటే నాలో దయ్యాలు కలగొస్తున్న నీలో నీకు నాకు తెలియకుండా దేవుని జీవం, దేవుని స్వభావం నివసిస్తుందన్న మాట గట్టిగా 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 చెప్పండి. సూర్యుడు ఆగిపోతే ఆగిపోతుంది. వర్షమా ఆగిపోతే ఆగిపోతుంది. వర్షమా కురువంటే కురుస్తుంది. ఎందుకు? ప్రకృతి మీద ప్రార్థన చేసే వారికి అధికారం ఉంది. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడు? రేపు పొద్దున్నే నువ్వేం చేయాలి? భూమిని పరిపాలన చేయొద్దు. ఇదిగో ఇక్కడ వర్షం రాలి అంటే వర్షం పడుతుంది మేఘం వచ్చి. ఇక్కడ ఎక్కువైంది, ఇక్కడ వర్షం పడకూడదంటే, ఇక్కడ బాగా ఎండ రావాలంటే ఎండ వచ్చేస్తుంది. నీవు ఏమైతే అనుకుంటావో నాయనా, నువ్వు ఏమైతే అనుకుంటావో అలాగా ఈ భూమి మీద జరగబోతున్న భవిష్యత్తులో. గట్టిగా చెప్పబడాలి. ఆదాము పట్ల ఏ ప్రణాళిక అయితే దేవునికి ఉందో అదే ప్రణాళిక నీ పట్ల, నా పట్ల ఇప్పుడు దేవునికి ఉంది. గట్టిగా 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 చెప్పబడాలి. నీవు ఓడిపోయావేమో, నిన్ను గెలిపించడానికి యేసు వచ్చాడు. నీ దగ్గర అధికారాన్ని వదులుకున్నావేమో, ఇప్పుడు నిన్ను మరలా తిరిగి అధికారం కలిగిన వారిగా మార్చడానికి యేసు వచ్చాడు. యేసు నీ కోసం వచ్చాడు. యేసు పడిపోయిన నిన్ను తిరిగి లేపడానికి వచ్చాడు. కోల్పోయిన నిన్ను తిరిగి సంపాదించడానికి వచ్చాడు. దేవునికి దూరమైన నీకు ఆయనే దొరకడానికి వచ్చాడు. నిత్య జీవమై, సత్యమై, మార్గమై. ఆమేన్, హల్లెలూయా. నిన్ను అలాగా సత్యంగా, మార్గంగా మార్చుకోవడానికి ఆయన వచ్చాడు. హ్యాపీ క్రిస్మస్. గట్టిగా చెప్పగలుగుతామా? మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. ఈ రాత్రికాల సమయంలో ఉదయం అంతట్లో యేసు ప్రభుకి నువ్వెంత చదువుకున్నాడుపోయినా, నువ్వెంత జ్ఞానం కలిగిన వాడిపోయినా, నువ్వెంత మంచి ఉద్యోగస్తుడైనా, నువ్వెంత మంచి శౌర్యము బలము కలిగిన వ్యక్తిపైనా, ఒకవేళ నువ్వెంత చేతగాని దత్తము అయినా, నువ్వు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సి వచ్చిందంటే నేను దేవుడు ప్రేమిస్తున్నాను. జ్ఞానులకు యేసు ఉన్నప్పుడు చాలా మందికి అర్థం కాల, కానీ పండితులకి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అర్థమైంది. సమరయ స్త్రీ అని ఒక ఉంది. ఆమె ఏం చేస్తుంది? పిల్లరా వెతుకుతుంది దేవుడి కోసం. యేసు వచ్చి అన్నాడు, నువ్వు వెతుకుతున్న బహుమానాన్ని నేనే. గట్టిగా 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 చెప్పగలుగుతా. ఆమెకు అర్థమైంది యేసు దేవుడని. గట్టిగా చెప్పగలుగుతామా? మన జ్ఞానం కొన్నిసార్లు దేవుని అర్థం చేసుకుని ఆపేస్తారు. బిడ్డ, ఫైనల్ గా చెప్పే మాట, చివరిగా యేసుని దేవుడు అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వసించిన వ్యక్తి ఏమని తీర్పులోనికి రాక జీవములోనికి వెళ్తాడు. ఆయన దేవుడుగా, ఆయన దేవుని కుమారుడుగా ఆయన ఎవరైతే అర్థం చేసుకుని విశ్వసిస్తారో వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవుతారు. ఆమేన్, హల్లెలూయా. కనుక మీ అందరికీ శుభవార్త ఏంటంటే యేసు నీ కొరకు పుట్టాడు. ఆమేన్. నీ కోసమే. ఈ సృష్టిలో వేరే వాటి కోసం కాదు, నీ కోసం, నా కోసం. ఒకసారి క్రిస్మస్ అంతా వేసుకుంటారు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. నా కోసం వచ్చిన యేసయ్యా వందనమయ్యా అని యేసయ్యకి వందనాలు చెప్తావా? నా కోసం పుట్టినవాడా, పడిపోయిన నన్ను తిరిగి లేపడానికి నా కోసం వచ్చినవాడా, నా అంత నేను బయటికి రాలేని వాడినైతే, నా అంత నేను బయటికి రాలేని దాన్నైతే బయటికి తీసుకొని రావడానికి, నరకపు పొలిమేర నుంచి నన్ను పరలోక పొలిమేరకు తీసుకొని రావడానికి దిగి వచ్చిన వాడా యేసు వందనమయ్యా అని కన్నీళ్లతోటి దేవునికి స్తుతులు చెల్లిస్తావు. కలుసుకున్నాం. ప్లీజ్ ప్లీజ్ బిడ్డారా, ఇది దేవుని సరైన. దిస్ ఈస్ నాట్
ఏ ప్లేస్. ఇది ఏదో సింహాలు లేకపోతే వేరే స్థలం కాదు. ఇది సర్వోన్నతమైన దేవుని సన్నిధి. బిడ్డ ఇది తెలియకపోవచ్చు కనుక భయంతో దేవుడి వైపు చూస్తూ ఒక్కసారి యేసయ్యా నీవు వచ్చినందుకు వందనాలు, నీవు దేవుడు అయ్యా నీకు వందనాలు, నా కోసం వచ్చిన వాడిని కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లిస్తారు. కళ్ళు మూసుకోండి ప్లీజ్. దేవుడి దయచేసి కళ్ళు మూసుకోండి ప్రియాస్. సేవకులుగా చెప్తున్నా దేవునికి వందనాలు చెల్లించడానికి. ఓ దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధులైన దేవా, నా కొరకు దిగి వచ్చిన వాడా, నన్ను ప్రేమించిన వాడా, నా కొరకై ప్రాణం పెట్టాలని దిగి వచ్చిన వాడా, నా తల్లి ప్రేమ కంటే తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ, నా తల్లి వాళ్ళ కలిగే ప్రాణం ఈ లోకంలో చిన్న ఆస్తి, కొద్ది ఆస్తి లేదంటే కోట్ల ఆస్తి అని నిత్య జీవాన్ని నా తండ్రి నా తల్లి వదిలేవయ్యా. నీవైతే పరమ తండ్రిని కనుక పరలోకాన్ని నిత్య జీవాన్ని సైతం నాకు ఇవ్వగలిగిన దేవుడు కనుక అయ్యా నీకు వందనమయ్యా. వెలుగై వచ్చినవాడా, మార్గమై వచ్చినవాడా, జీవమై వచ్చినవాడా, యేసు నన్ను ప్రేమిస్తున్నవాడా, నీకు వందనమయ్యా. తండ్రి ఈ ప్రియులను జ్ఞాపకం చేసుకో, ఈ ప్రియులను దర్శించు, ఈ ప్రియుల జీవితాల్లో నీ కార్యక్రమం జరిగించు. యేసు నామమున నమ్ముకునే వారికి నీ కొరకు బ్రతికే వారిగా వెళ్ళని చేయండి. యేసు క్రీస్తు నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.